ఈ పుచ్చు ఎప్పుడైతే మనకి ప్రతి ఒక్క పంటికి ఒక 3 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి ఇనామిల్, సెకండ్ వచ్చి డెంటిన్, థర్డ్ వచ్చి పల్ప్. సో ఇక్కడ చూసారనుకోండి, ఈ పైన తెల్లగా ఉండేదంతా మనకి ఇనామిల్, దాని కింద ఉండేది డెంటిన్, ఆ ఎర్రగా ఉండేదంతా నరం అనమాట. ఈ నరం ఏంటంటే ఒక పంటికి బ్లడ్ సప్లై, ఒక పంటికి ఫుడ్ అంతా మన బాడీలో నుంచి నరాల ద్వారా ఈ పంటికి ఫుడ్ సప్లై అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే మనకి ఇట్లా పుచ్చులు వస్తాయో, ఈ పుచ్చులు అనేది నరం వరకు వెళ్ళేసి ఓకే, ఆ నరం అంతా డెడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ నరం ప్లేస్లో చీమ్ ఏర్పడుతుంది. ఈ చీమ్ ఏర్పడి కింద ఇన్ఫెక్షన్ లాగా తయారవుతుంది. ఇక్కడ ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ బయటికి వెళ్ళలేక వాపు రావడం, పేషెంట్ నిద్రపోయేటప్పుడు బాగా నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంత పాతకాలంలో ఇట్లా నొప్పి వచ్చినప్పుడు పన్ను తీసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పన్నును అట్లే ప్రిజర్వ్ చేసేసి పంటికి ఒక చిన్న రంధ్రం చేసేసి ఆ రంధ్రంలో నుంచి ఆ చీము, ఆ పదార్థాలు అవన్నీ తీసేసి క్లీన్ చేసి మెడికమెంట్ పెట్టి ఈ పస్ అంతా పోయిన తర్వాత దాన్ని ఒక రబ్బర్ టైప్ ఆఫ్ మెటీరియల్తో ఫిల్ చేసేసి దాని మీద మళ్ళీ సిమెంట్ పెట్టేసి పన్నును సేవ్ చేయగలుగుతున్నాం. అండ్ దీని మీద లేటర్ ఆన్ ఒక క్యాప్ అమర్చుకుంటే బాగుంటుంది.